ప్రభునందు ప్రియులారా, నజరుడు యేసు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. యేసు ఆశ్రయపురం గుర్రంగూడ ఎల్బీ నగర్ దగ్గర హైదరాబాద్లో ప్రతి శనివారం కూడా స్వస్థత, విడుదల, అభిషేకం ప్రార్థనలు జరుగుతున్నాయి. ఎంతోమంది ఆ స్థలానికి రోగులను తీసుకుని వచ్చి అద్భుతమైనటువంటి విడుదల పొంది సంతోషంగా వెళుచున్నారు. అంతర్శక్తితో పీడింపబడుతున్నట్లయితే, ఏదైనా చీకటి శక్తులతో పీడింపబడుతున్నట్లయితే రండి, నజరుడు యేసు నామములో స్వస్థత పొంది వెళ్తుంది. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ఈ సహోదరుడు ఎవరి మీది? నారాయణ. ఇక్కడికి వచ్చినప్పుడు ఎట్లా ఉన్నావు? క్యాన్సరా? చివరి ఇక్కడ పట్టుకోవాలా? తగ్గిపోయిందా? ఉందా? ఏ ఊరు అన్నారు మీది? నారాయణ ఖేడ్ నుంచి వచ్చారు వీళ్ళు. హాలేలు చెప్పండి, ముందుకు రండి. ఇక్కడికి చప్పులు కొట్టండి. ఈయన ఒక క్యాన్సర్తో వచ్చారు. నోరు ఇదిగో ఇదంతా బొక్క లోపలికి వచ్చింది. నోరు తెరో. ఇప్పుడు అన్నీ తింటున్నావా లేదా? ఇక్కడికి వచ్చిన మంచిగా అయ్యావా? హాస్పిటల్ ఏమన్నారు? ఇప్పుడు ఇక్కడికి వచ్చినాక వెళ్ళలేదు సార్ హాస్పిటల్. అంతకుముందు వెళ్ళారా? అంతకుముందు వెళ్ళాము. అన్నం తిన్నాడు. అప్పుడు ఎవరైనా చేసుకోండి, దేవుడు మిమ్మల్ని స్వస్థపడుతూ, నాతో సంబంధం లేదు. నేనేమన్నా నిన్ను పట్టుకున్నానా? ఇక్కడ రాబోతే చచ్చిపోయాడా, బతుకుతావా అని చెప్పారు. హల్లెలూయా. ఇక్కడ మూతి క్యాన్సర్ ఆయన 2-3 సార్లు వస్తున్నాడు. నువ్వు మంచి బతికేసావా, చచ్చిపోతావా? బతికినట్టేనా? సంతోషంగా ఉన్నారు. మీ వాడు, మీ తమ్ముడే రా. నేను ఇక్కడ ఏ మనిషి నాకు లేడు, నేనే డైరెక్ట్ ఉన్నా. ఎవరున్నా నాతోనే మాట్లాడతారు, మధ్యవర్తి కూడా లేడు. మీరు ఒకటి చెప్తాడు, ఒకటి చెప్తే ఇంకోటి చెప్తాడు. అబద్ధాలు ఉండవు, న్యాచురల్. హల్లెలూయా. ఎవరైనా ఈయన గుర్తుపడుతున్నారో లేదో చూడండి ఒకసారి. నీ ముఖం ఎవరైనా గుర్తుపెట్టారా? చూడండి, టీవీలో వస్తాడు ఈయన. కనపడ్డారా? చప్పట్లు కొట్టండి ఒకసారి. ఈయన పరిస్థితి ఏంటి తెలుసా? ఏ హాస్పిటల్కి వెళ్ళావు? అక్కడ భస్మతారక వెళితే ఈయనకి మొత్తం నోట్లో ఆపరేషన్ చేసేసారు. ఇక మొత్తం మూసుకుపోయింది. ఈ కోతి మూతిలాగా అయిపోయిందండి ఆయన మూతి. కోతి మూతి ఎట్లా అయిపోద్ది? తెల్లగా మచ్చలుగా మూతి అయిపోయి నీళ్లు కొంచెం తాగుతాడు అంతే. ఇక అన్నం లేదు, ఈ టిఫిన్ లేదు, ఏం లేదు. అలాంటి పరిస్థితికి వచ్చింది హాస్పిటల్. ఇక్కడికి వచ్చినారు, ప్రార్థన చేస్తాం, భోజనం ఇప్పుడు తినేస్తున్నావా? పళ్ళు కూడా పీకేశారండి పాపం ఆయన. పళ్ళు పీకేశారు. ఈ అడ్డం వచ్చేస్తున్నాయని పళ్ళు పీకేసి నాలుకకు ఎక్కడో ఆపరేషన్ చేసి నానా తిప్పలు పెడితే మొత్తం మూసిపోయి ఇక కోతు మూతిలాగా ముందుకు వచ్చేసింది. ఒకరోజు ఆహారం లేదు, ఇక ఏమి లేదు, చనిపోవటానికి మాత్రం దగ్గర ఉన్నాడు. తల్లి చూసి వాళ్ళ మదర్ ఇక్కడ తెచ్చారు. యేసుక్రీస్తు నామములో చిన్న ప్రార్థన చేసాం. ఇదంతా కూడా సెట్ అయింది. ఇప్పుడు అన్నం తింటున్నావా? పని ఏమైనా చేస్తున్నావా? ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఇక్కడ ఎవరికైనా ఒకసారి చనిపోతారన్న వాళ్ళకి వెంటనే బ్రతుకుతారు. తర్వాత తప్పు చేయొద్దు, జాగ్రత్తగా బ్రతకాల. హల్లెలూయా. ఇప్పుడు అన్నం తిని పని చేసుకుంటున్నావుగా, చప్పట్లు కొట్టండి గట్టిగా. అంతేకాదు, వీళ్ళ తమ్ముడు కూతురికి స్పీడ్ తింటే పురుగులా తగ్గిపోయింది. ఇప్పుడు మంచిగా చూపు వచ్చేసింది. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆ పిల్ల ఎంత ఉంటుందండి, స్వీట్ తింటే పురుగులు వచ్చేస్తాయంట. ఆడితే అన్న తర్వాత తమ్ముడి కూతురుది స్వీట్ తింటే ఏ హాస్పిటల్కి తిప్పుతున్నారు, డబ్బులు పెడుతున్నారు. స్వీట్ తింటే చాలు ఆమెకి పురుగులు పడుతున్నాయి. అలాంటిది ఇక్కడికి వచ్చారు, ఒక్కరు ఇలా వచ్చారు, అద్భుతం జరిగింది. వెళ్ళి స్వీట్లు తింటుంది, ప్రేమ లేదు. చప్పట్లు కొట్టండి. మళ్ళీ వాళ్ళ తమ్ముడు కళ్ళజోడు, ఇంతమంది కళ్ళజోడు, చిన్న పిల్లోడాడు. ఏం చదువుతాడు? 4. ఆ పిల్లోడు కళ్ళజోడు పెట్టారు. వాడు కళ్ళు కనపడతాడు. ఇక్కడ ప్రార్థన చేసాం, కళ్ళు వచ్చింది. ఇప్పుడు కళ్ళజోడు తీసి పక్కన పడేసాడు అంటున్నాడు ఆయన. అదే చెప్తున్నాడు. చప్పట్లు కొట్టండి. ఇక్కడ దేవుని కృపను బట్టి దేవుడు అద్భుతాలు జరిగిస్తున్నాడు. అది న్యాచురల్గా మీరు చూస్తున్నారు. న్యాచురల్ ఇది. చప్పట్లు కొడతాం గట్టిగా. హల్లెలూయా.
హల్లెలూయా. కనుక ఇది నోటి క్యాన్సర్ అన్నారంటే నోరు తెయ్యి, నాలుగు తీ బయటికి, చెయ్యడం ఏంటో పొళ్ళు పీకేసి, 4 పళ్ళు పీకేసి నోటి క్యాన్సర్ బాబు నీకు, నోటి క్యాన్సరు అని చెప్తే ఇంకా వాళ్ళ మాట నమ్ముతాం కదా, డాక్టర్ మాట నమ్ముతామా, పాస్టర్ల మాట నమ్ము? ఎవడైనా పాస్టర్ మాట నమ్ముతాడా? ఈ కాలంలో కూడా ఏంట్రా బాబు పాస్టర్ల మాట నమ్ముతున్నారు, అబద్ధాలు అనేవాళ్ళు ఎంతమంది ఉన్నారు. కనుక ఈ కాలంలో పాస్టర్ల మాట వాళ్ళ మాట నమ్ముతుంది. ఇది న్యాచురల్ అండి. ఎవడాడు అసలు ఎవరికి దమ్ము లేదు మనల్ని ఎదిరించడానికి. చప్పలు కొట్టాలి గట్టిగా. మనల్ని ఎదిరించడానికి దమ్ము లేదు, ధైర్యం లేదు. యేసుక్రీస్తు నామములో జరుగుతున్న ఈ కార్యాలు యేసయ్య నామానికి మహిమ కలుగును గాక. ఓకే, వెళ్ళండి. దయచేసి గమనించండి, ప్రతి ఒక్కరూ ఇక్కడ స్వస్థపడి వెళ్తారు. ఓపిక తెచ్చుకోనండి, జాగ్రత్తగా ఉండండి. ఆమేన్, హల్లెలూయా. ఏం పేరయ్యా? రమేష్. మాట ఫ్రీగా వస్తుందా? మాట మంచిగా కొంచెం. ఓకే. ఈయన ఏ ఊరి మీది? రండి. భూపాలపల్లి. ఏమైంది ఇక్కడ? పోయిన వారం వచ్చారు కదా. నాకు క్యాన్సర్ ఉన్నది, నోటి మాట కూడా బాగా నత్తి బాగా వచ్చేది. నోరు కూడా మాట అర్థం కాలేదు. ఇక్కడ వినాలి. చప్పట్లు కొట్టండి గట్టిగా. కూర్చోండి. ఇక్కడ చూడండి, ఇది కుటుంబం, వీళ్ళ కుటుంబం ఇది. ఈయన ఏమి పని చేసావు అప్పుడు? నేను లారీ డ్రైవర్ చేసేవాడిని. లారీ డ్రైవర్ అయినా వినాలి. లారీ డ్రైవర్ ఏమైంది? నాలుకకి ఏమైంది? క్యాన్సర్ వచ్చిందయ్యా నోట్లో. ఇక రాను నోటి మాట కూడా సరిగ్గా మాట్లాడలేకపోయినా. నిన్నటి వరకు కూడా మన వారం వచ్చా, మాట్లాడలేక కూడా సరిగ్గా ఉషపడలేదయ్యా. మీరు ప్రేర్ చేసినారు. నోట్లో దుర్వాసన ఉండేది బాగా, దుర్వాసన తగ్గిందయ్యా. సొల్లు కూడా సొల్లు బాగా కాలేదు. రాత్రి కూడా తగ్గిందయ్యా. తగ్గిపోయిందా? రాత్రి కొంత తగ్గింది. చప్పలు కొట్టండి గట్టిగా. ఏమైనా ఆపరేషన్ చేశారా నోట్లో? లేదయ్యా. నోటి క్యాన్సర్ మాత్రం. క్యాన్సర్. వీళ్ళు చాలా కష్టాలు ఉన్నారు. ఆ బాబుకి జాబు లేదు, ఈమె ఒక దురాత్మ భయంకరమైన, ఈయనకి నోటి క్యాన్సర్, మాట లేదు, ఆ సొల్లు కారుతుంది. పోయిన వారం వచ్చారు, ఈ వారం కూడా రావడానికి వాళ్ళ దగ్గర డబ్బులు లేవు. నాకు తెలిసిన విషయం. మీరే వచ్చారా నేను రమ్మన్నానా? మీరే వచ్చారు కదా. హల్లెలూయా. చెప్పండి. నోటి క్యాన్సర్ ఎన్ని సంవత్సరాలుగా బాధపడుతున్నావు? నోటి క్యాన్సర్తో నాకు 5-6 నెలలు అవుతున్నది. అసలు తెలియదు నాకు అసలు క్యాన్సర్ అన్నది. క్యాన్సర్ గుల్లలు అయితే చూపించిన వరంగల్ చూపిస్తే ఇది నోటి క్యాన్సర్ బాబు అని చెప్పాడు. చెప్పగానే పోయిన వారం అసలు మాట రాలేదు కదా. బాగా రాలేదు సార్. ఇప్పుడు మాట వచ్చేసింది. ఇది నేను ముట్టుకుంటాం చేశాను. లేదు దూరమే ఉన్నది, దూరంగానే ఉన్నది. ఇట్లా అన్నానా? ఆమె విడుదల వచ్చేసిందంట. చప్పలు కొట్టండి గట్టిగా. వచ్చేసింది కదా, మాట కూడా వచ్చేసింది. వీళ్ళు అన్నారు, మేము బేదరికలు ఉన్నాం, సంఘస్థులు వాళ్ళు సహాయం చేస్తున్నారు, మేము పని కూడా చేసుకోలేకపోతున్నాం, పిల్లోడికి జాబ్ లేదు, ఈయనకి లేదు, నోటి క్యాన్సరు, అన్నాను కూడా లేదంటే అవసరమైతే నగరు వచ్చి ఉండిపోండి చెప్పారు. నేను మీ బాధ్యత చెప్పాను. నీ మాట అర్థం అవ్వాలి నాకు. అప్పుడు నేను అక్కడ గదులు కట్టించి ఒక రూమ్ ఇచ్చేస్తాను, నగరే పని చేసుకొని నేను జీతం కూడా ఇచ్చి మిమ్మల్ని పోషిస్తాను. ఉండని చెప్పిండు అయ్య గారు. మీకు ఏం బాధలేదు, నేను చూసుకుంటాను, మీ పరిస్థితి బాగలేదు. అన్నాను కూడా లేదు అంటే మరి తినడానికి కూడా ఇబ్బందిగా ఉంది. నేను 6 నెలల డ్యూటీ లేదు. వాయిస్ ఫుల్ వచ్చేసిందిగా. మొన్న కూడా ఒక ఆయన గ్రూప్ 1 చేశారు. వాళ్ళ బ్రదర్కి మోక్షంలో గడ్డ వచ్చి చీములు వస్తున్నాయి. వాళ్ళు వచ్చారా? ఆయన పేరు రాజు. వచ్చారా ఇక్కడ సాక్ష్యం పెట్ట గ్రూప్ 2లో జాబ్ వచ్చేసిందంట. ఆ పిల్లోడు ఎంతో డిప్రెషన్లో ఉండి, మ్యారేజ్ కూడా కాలేదు, ఇటు జాబ్ లేదంటే వచ్చేసింది, ఇల్లేను వచ్చేసింది అంతే. చప్పటి. ఇప్పుడు ఈ బాబు కూడా ఏదో చిన్న జాబు. అమ్మ చెప్తుంది, నాకు అన్నం తింటా కూడా డబ్బులు లేవయ్యా, సంఘస్థులు కొద్దిగా మంచివాళ్ళు అని చెప్పారు, పక్క పెట్టేసేయండి. రెండోది ఏంటంటే రెంట్ కూడా ఎన్ని నెలలు కట్టలేదమ్మా? ఇప్పుడు 3-4 నెలలు కట్టట్లేదు అంటే అంత బాధలు పడకండి. అన్నం అయితే నేను పెడతా, ఏదైనా కూడా మీకు డబ్బులు కూడా ఇస్తాను, రండి అని చెప్పినాను. కానీ ఈయన నోటి మాట ఎంత త్వరగా మంచిగా వచ్చేసింది. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఇప్పుడు ఆహారం తింటున్నారా అమ్మా? తింటున్నారా? ఎంత నమ్మకంతో వచ్చారు, అంత జరిగింది కదా. నేను ఒకటి అన్నా, చర్చిలో ఎంత మంచి పాస్టర్ ఉండనే, సంఘస్థులు మంచి వాళ్ళు అవనే, మీకు ఎన్ని డబ్బులేనే ఉండే, నాకు చెప్పొద్దు అన్నమాట. నేను వేరు, నాకు ఒకరితో కలపొద్దని చెప్పిన అన్నానా? అన్నారయ్యా. అయితే ఇక మా బంధుమిత్రులు వీళ్ళ రక్త సంబంధం, మా రక్త సంబంధం డబ్బులు అడిగితే నువ్వు పెడతాను. మీ ఆయన చనిపోతే మీరు నువ్వు ఏడికెళ్ళి కడతావు అమ్మ డబ్బులు, మేము ఇయ్యము, నువ్వు దేవుని మీద ఆధారపడాలంటే దేవుడే మాకు పోషిస్తుంది. అన్నం ఆకలి అయితే నేను అన్నం పెడతా, డబ్బులు అడిగితే కూడా ఇస్తా.
బట్టలు కూడా కొనిస్తా, ఏం బాధొద్దు. ఎవరికైనా కష్టాలు ఉంటే నన్ను ఒక కొడుకుగాను, ఒక బ్రదర్గాను, ఒక ఏమైనా తీసుకోండి, నేను ఉన్నా. మా వరకైతే మా అన్నదమ్ములు కానీ మా అత్తమామలు కానీ మాకు దగ్గర వచ్చి 10 రూపాయలు ఇచ్చిన వాళ్ళు లేరు. ఇస్తే మీరు చచ్చిపోతే నువ్వు యాణించి కడతావన్నారు. ఇప్పటివరకు మాకు చూసిన వాళ్ళు లేరు. నా కొడుకు నన్ను పట్టుకొని తిరిగి వానికి వచ్చిన జాబ్ పోయింది. మళ్ళీ దేవుని కృపతోటి ఈ వారం, పోయిన వారం, అంతకుముందు వారం వచ్చిన దేవునికి ఒక 10,000 రూపాయల జాబు చూపించిండు. నిన్న పోయి వచ్చినట్ట. ఇటు వచ్చడానికి నిన్న 2 రోజులు పత్తి కూలి పనికి పోయినా. నేను ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళేదాన్ని. అమ్మ చెప్పింది, ఆమె పని చేసి వీళ్ళకి అన్నం పెడుతుందంట. ఇక అట్లా పోయి దేవుడి కృపను పట్టి ఇటు వచ్చేసినాం. ఎంత రావాలి, ఎట్లా కూడా దేవుని దగ్గర పోవాలి, నాకు స్వస్థత కలుగుతుంది అని చెప్పి ఆశపడ్డాయి. వాళ్ళ బేదారకం అన్నం లేని వాళ్ళు ఇక్కడ వచ్చి కానుకిచ్చారు. కానీ దాని ప్రతిఫలం పొందుకున్నావా లేదా? ఎన్ని లక్షలు ఇస్తే ఇలా మాట వస్తుంది, ఎన్ని లక్షలు ఇస్తే ఇంత మంచిగా అవుతుంది చెప్పండి. అది చప్పట్లు కొడతారా ఒకసారి? ఆమేన్, హల్లెలూయా. ఓకే, వెళ్ళండి, ఇక పర్లేదు. ఎక్కువ కష్టాలు చెప్పొద్దు, లేక మీ కష్టాలన్నీ తీరిపోనుగా. ఆమె అదిగో అది కుళ్ళిపోయింది చూడండి, అక్కడ అది తగ్గిపోయింది, ఎర్రగా అవుతుంది చూడండి. ఆ కుళ్ళిపోయిన కాడ వైట్ ఉంది చూడండి. వైట్ నుంచి ఇప్పుడు మన ప్రార్థన ఫలితంగా రెడ్ వచ్చింది. అది కనబడిందా? అది నోటి క్యాన్సర్. ఎంతకాలం మట్టి ఉందండి ఈ క్యాన్సరు? నాకు 4-5 ఏళ్ళ సార్. ఇక మాట కూడా రాకుండా మౌనంగా ఉన్నావు కదా. ఆ మాట రాని చెప్పిండు డాక్టర్ దగ్గర పోతే, మాట రాని చెప్పిండు. ఏ హాస్పిటల్ అది? నిమ్స్ పోయాను, మన బస్సు దగ్గర పోయాను. ఇక నీకు రాదన్నా? హన్మకొండలో. ఎంత ఛాలెంజ్ అండి! ఎలా చెప్పాలంటే ఇక్కడ మేసం తిప్పి తోడగొట్టి చెప్తున్న, చప్పట్లు కొట్టండి. అక్కడ అంత పెద్ద హాస్పిటల్లో రాదు అన్న కాడ ఇక్కడ వచ్చేసింది. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆమేన్. దేవుడు కాపాడిండు. ఈ రోజు ఉన్నామంటే దేవుని కృపతోటే మేము ఉన్నామయ్యా. దేవుడు లేకపోతే మేము ఒక క్షణం కూడా లేము. మేము నోరు కూడా ఎందుకు తీయమనంటే ఆవిటిదే ఉండొచ్చు అనుకుంటారు. నోరు చూడండి, మళ్ళీ ఒకసారి చూడు, ఇంకోసారి నాలుగు తీ బయటకి, పుండు చూడండి, కనపడుతుందా? చప్పట్లు కొట్టాలి గట్టిగా. అది ఓకే, వెళ్ళిపోండి. చప్పట్లు కొట్టాను. అమ్మో, ఈమె బతుకుతుంది అంటే నమ్మకలేదు కదా. శివనాగేశ్ మల్లేశ్వరి రా, చప్పట్లు కొట్టండి గట్టిగా. లేకపోతే అసలు ఆవిడ ఇవాళ బ్రతికుందంటే యేసయ్యా అదయ్యా అంతే. ఈ మనిషి ఎలుగుబంటి కంటే దారుణంగా ఉంది. అవునా? దగ్గర పెట్టుకోమని. అవును సార్. ఎంత లావు అమ్మ, చేతులు పెట్టి చూపించు, ఎంత లావో. బాబోయ్, అంత లావు అంటే అడిగేతకుందా? లేదండి, అడుగు తీసి అడిగే వేసేది ఉందా? లేదు. ఒకరోజు విజయవాడ మీది స్ట్రెచ్చర్ మీద నడిపించాను. అదే గుంటూరు. ఏది ఎలుగు అదో ఏదో లాగా. ఇక అట్టానే మా అమ్మ కూడా నమ్మకాలు వదిలేశారు నా గురించి అందరూ. అంటే మామూలు లావు లేదు, కాలు ఎంతలా ఉండేదేమో. ఒక కాలు అయ్యా ఉబ్బిపోయినాయి కదమ్మా. ఎంతలా ఉండదు? చేయి చూపించాయా, చేతులు పెట్టి. వచ్చి ఎన్ని డబ్బులు పెట్టి ఉంటాయి వీడికి? చాలా పెట్టాను సార్. ఆయనేమో మంచి మనిషి, ఈమెను చూస్తే బాధ. ఇట్లా ఏదో లాగా ఒక మృగం, ఏదో ఒక జంతువు లాగా ఆవిడ. ఆ బాధలు భరించలేక ఇదంతా ఈ మందం కదా, ఇవన్నీ మందో ప్రార్థన చేశానండి. దేవుడు ఆమెను బాగు చేశాడు. నా ప్రార్థన ఒకటే దెబ్బ, అవి ఎన్ని పెట్టలైనా పడాలా. అందరూ 2 అంటారు కదా, ఎన్ని ఉంటే అని పడిపోవాలి. చప్పట్లు కొట్టాలి. ఒక దెబ్బ అంటే దాని అర్థం ఎన్ని రోగాలు ఉన్నాయమ్మా నీకు? మామూలుగా మీ భార్యకి లిస్ట్ నువ్వు చెప్తావు, ఎవరు చెప్తారు బాగా? నువ్వు చెప్పమ్మా లిస్ట్ చెప్పి. ఎన్ని రోగాలు ఉన్నాయి? ఎలర్జీ ఉంది, దురదలు. ఏనండి దురదలు, నడిపి నుండి మచ్చలు మొత్తం తగ్గిపోయినాయా మచ్చలు? ఈయన ఇక్కడ కొడుతున్నాడు అండి, పైకి ఎత్తుకొట్టు. హల్లెలూయా. ఒక మచ్చలు పోగొడతాం. హాస్పిటల్ ఎన్ని సంవత్సరాలు ఉన్నాయి ఆ మచ్చలు? మీకు మచ్చలు ఎన్ని సంవత్సరాలు ఉన్నాయి అప్పుడు? 8 సంవత్సరాలు మచ్చలు. ప్రార్థనకి ఉషుషా. చప్పట్లు కొట్టండి, ఎన్ని చప్పట్లు కొట్టండి. ఒకటి చెప్తున్నాను మీకు, ఎందుకంటే అయింది. ఈ ఆయిల్ అనేది చిన్న విషయం కాదు మీకు. అక్కడ నేనేం ప్రార్థన చేయను, అందరూ ప్రార్థన చేయ ముందు ప్రార్థన చేయడం నాకు రావట్లేదు అట్లా. అంటే నూనె తెస్తే దాంట్లో చెయ్యటి ప్రార్థన చేయడం నాకు రావట్లే. మీరు తెచ్చుకుంటే జస్ట్ ఇట్లా అన్నీ ఇట్లా ఎత్తా. అది ఎంత పవర్ అంటే యాసిడ్ కంటే పవర్. చప్పట్లు కొట్టే యాసిడ్ ముఖం మీద ఎత్తే తోళ్ళు ఊడిపోతాయి కదా. ఈ రోగాన్ని నివారణ అలాగని చెప్పి నూనెలో రాసుకోకండి, అది మళ్ళీ ప్రమాదం. పుండు మీద కూడా నూనె వేయొద్దు. అది ఎక్కడ వాడాలి, ఎప్పుడు వాడాలో చెప్తే అది చెప్తాను వినండి. ఓకే, వాటర్ ఉంది. వాటరు ఇంత ఎండలో కూడా మీరు ఇంత కూల్ ఉన్నారు కదా, నేను ఇలా టచ్ చేశాను అంతే 7 గంట. ఆ వాటర్కి నాకు ఇచ్చిన అధికారం చూడండి. ఇదంతా కూల్ అయిపోయింది. ఇప్పుడు వరకు ఫ్యాన్ రాపోయినా కూడా ఇంత జనముతో మనం ఉన్నామంటే దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. వాటరే కదా
నూనె కదా ఆయన ఎట్లా ఇచ్చాడు అని అనుకోకండి. అంత జనంలో అట్లా చేస్తాం, ఇట్లా అంటాం. అసలు తగిలిద్దా తగలదా సీసా పట్టుకుంటే చాలు చప్పలు కొట్టాను గట్టిగా. ఈమె 8 సంవత్సరాల మచ్చలు తగ్గిపోయినాయి. ఈమెకి కొడుకు కూడా తగ్గిస్తానన్నా నేను అన్నాను కదమ్మా, కొడుకు తగ్గిస్తాను కదా. కొడుకు కూడా చాలా తగ్గిపోయిందా. ఎంత పెద్ద కొడుకు తెలిసి ఏలాడుతుంది కదా ఇక్కడ. ఇలా కొడుకు ఇక్కడ ఉండి ఏలాడుతుంది. ఇవి ఏలాడుతాయి. ఆమె అబ్బో అప్పుడు ఎంతలో ఉన్నావు నీ చేత ఒక్కొక్క చెయ్య. ఇప్పుడు ఆమె కూడా ఒక సిస్టర్ ఇప్పుడు వచ్చింది మమత సేమ్ అండి. ఇది న్యాచురల్ అండి. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా హల్లెలూయా. దయచేసి గమనించండి, ఈ మనిషి అయితే ఇక్కడికి రాకపోతే అనకూడదు నేను. ఎస్ సార్ నో ఎస్ అండి. చచ్చిపోతారు అనుకున్నారు, అందరూ అంతే అనుకున్నారు. మా నాన్న వచ్చి ఆడవను, మా అమ్మ వచ్చి ఆడవను, అందరూ ఇంకా బాత్రూమ్కి వెళ్ళలేను, అన్ని మంచంలోనే. ఇంకా వచ్చిన వాళ్ళల్లా ఇంక 10 రోజులే 4 రోజులే అన్నట్టుగా వచ్చి చూసిపోవటం. వస్తే మళ్ళీ ఈ అమ్మాయికి ఏమైనా చేయాల్సి వచ్చి దాన్ని ఎడంగా ఉంటాం, మళ్ళీ దగ్గరికి కూడా రారు. అమ్మ నిన్ను నేను చేతి ఏమైనా పట్టుకున్నానా? నేను పట్టుకోలేదు. అన్ని నోటితోనేనా? ఎవరికైనా అంతే. చప్పట్లు కొట్టండి ఎవరికైనా. లేదంటే నెత్తి మీద ప్రార్థన చేశానా? చేయబెట్టి ముట్టుకున్నానా? యేసయ్య నామానికి మహిమ కలుగగా గట్టిగా గట్టిగా చప్పట్లు కొట్టండి కొట్టండి కొట్టండి. హల్లెలూయా. ప్రైజ్లో ఇవే వర్షం నుంచి వచ్చారు. ఎముక లేదు ఆమె కాలులో, ఎముక లేదు ఆమె కాలులో, ఎముక లేదు. ఈమెకి పెళ్లి కూడా కాలేదు. వీళ్ళ మదర్ ఇక్కడ ఉన్నారు పాపం, కొద్దిగా నడుస్తుంది. 5 సంవత్సరం నుండి సీమ్ రావట్లేదు, లోపలే ఉండిపోయినది. రక్తం తగ్గిపోతే ఒంట్లోను అందులో ఉండిపోయి నరకం చూస్తాను. 1 అవర్ వచ్చిన కట్టండి సైడ్కి ఇంతకు వచ్చినది వచ్చేస్తుందా? ఏమే కాలులో ఎముక లేదా? అంతలో తీర్చారు. ఏలూరు డాక్టర్లు దుమ్ము మొత్తం పోయింది, పనికి రాదు, వెళ్ళిపోమన్నారు. నువ్వు ఎక్కడ బాగా అవ్వని చెప్పారు అన్నారా? మీది అసలు ఊరు ఎక్కడ? పరంపురం పరంపురం పక్కన చిన్న గ్రామం వరిషనా? ఆమె చెప్తే నమ్మకంతో వచ్చావు. ఆ కాలులో ఎముక తీశారు కదా, చీమి ఉందా అలా కాల్లో? నాతో చెప్పు చీమి ఉందని. చీమి మొత్తం ఉందని, అది బయట రాలేదని. పోయిన వారం వచ్చినప్పుడు ఇప్పుడు ఏమైంది? అంత వచ్చిన సైడ్కి వచ్చినది. కొంచెం చూపిస్తాను, చేంజ్ చేసుకుని చూపిస్తావా? వస్తుందా చీమి మొత్తం? ఇప్పుడు తేలిక ఉందా? కాలు బరువు ఉందా? బరువు ఉంది అయ్యగారు, కొద్దిగా బరువు ఉంది. చీమి కాళ్ళలోను ఎప్పుడు కొంటున్నది. 8 సంవత్సరాలు ఉందా చీమి? ఇప్పటికి 30 అయిపోయింది. 30 సంవత్సరాలు ఉండిపోయిందా కాల్లో? అన్ని హాస్పిటల్ తిప్పాం, 4 ఆపరేషన్లు అయినాయి పెద్ద కాల్లోనే. ఎముక కూడా లేదు. ఏలూరు లాస్ట్ది ఏలూరులోకి వెళ్తాడికి మొత్తం మునికంతా సాఫ్ చేశారు. ఆమేన్ హల్లెలూయా. ఇప్పుడు చీమ వచ్చిందా? ఇప్పుడు మొన్న పోయిన వారం వచ్చింది కదా. హోల్ పడిందా లేదంటే మామూలుగా వచ్చిందా చీమ? కొంచెం వచ్చింది, చాలా వచ్చింది. అప్పుడల్లా మూత పడిపోయింది. సంవత్సరం అయింది, మూత పడిపోయింది. నిన్నటి సంగతి ఇవాళ సంగతి చెప్పు. ఇప్పుడు చీమ వస్తుంది కదా, అది వచ్చి విడుదల పొందుతుంది. చప్పట్లు కొట్టండి గట్టిగా, చప్పట్లు గట్టి కొట్టాలి గట్టిగా. హల్లెలూయా. నీ పేరేంటమ్మా? పుణ్యవతి. మళ్ళీ ఒకటి చెప్పాలి అయ్యగారు, 30 సంవత్సరాల నుండి నేను టమాటా ఏ పులుపు లేని కూర, సప్పని కూర అమ్మ పెడతాది, తింటారు. చూడండి 30 సంవత్సరాలు పెళ్లి లేకపోతే లేకపోయింది, తిండి కూడా లేదంట బిడ్డ. ఏడుస్తాను, నీరు పకాలు వేసుకొని పప్పు తాగుతాను. అన్ని అందరు తింటే చూసి ఇలాగా ఏడుచుకుని పడుకుని రోజు ప్రతిరోజు ఏడుస్తూ ఉంటావా? ఎందుకంటే ఏదైనా తింటే కాలు బరువైపు ఇంక నీరు వచ్చేసి చాలా బాధపడ్డాడు అయ్యగారు. 30 సంవత్సరాలు ఒక రోజు కాదండి. నాకు బాల్యము సంతోషం అంతా నాకు ఏడు తెలియదు, బాధ అంతా తెలుసు, కాలు బాధ అంతా నాకు 30 సంవత్సరాలు అంట. ఈమెకి ఇప్పుడు వయసు ఎంత అమ్మా? నాకు 43 10 years వచ్చిందంట బాధ. కాళ్ళు ఎముక లేదు. డాక్టర్ పని ఏంటి? ఆపరేషన్ చేయటం, ఆ ముక్క కట్ చేయటం. మొత్తం మేజర్ ఆపరేషన్లు 4 అయ్యేవి, చిన్న ఆపరేషన్లు 4 అయ్యేవి. అలాంటి బిడ్డ ఇక్కడికి వచ్చాక ఇప్పుడు తిన్నావా ఈ వారం ఏమన్నా? అవి కొంచెం ఇక్కడ తిన్నాను. ఫస్ట్ వారం సాంబార్ తిన్నాను, బాగున్నది, చాలా బాగుంది తిన్నాను. అయ్యో, నాకు అన్ని రకాలు తినాలన్నది ఉన్నాయి, అన్ని రకాలు తినాలి. తింటావు. హల్లెలూయా. తింటాం. హల్లెలూయా. ఓకే అండి, గాడ్ బ్లెస్ యూ. మరోసారి చెప్తున్నాను, మీరు దేవుని సేవను ప్రోత్సహించండి. ఇక్కడ రొమ్ము క్యాన్సర్లు, గెడ్లు ఎన్ని ఉన్నాయి చూడు, వాళ్ళంటూ వాళ్ళ కొరకు, కిడ్నీలు పాడైన వాళ్ళ విషయం చెప్తున్నా, అందరి విషయం కాదు. అందరూ ఇవ్వక్కర్లేదు,
ఓకేనా? జబ్బులు కొట్టి ప్రభుని కనపరుద్దామా? ఆమేన్, హల్లెలూయా. స్వస్థత ఉచితంగా పొందుకోకండి. ఎవరైతే చనిపోతారు అనుకుంటారో వాళ్ళు టీవీ చూస్తారు, అబ్బా ఇక నేను బ్రతికిపోతా, అక్కడ తీసుకెళ్ళండి అంటారు, వస్తారు, బ్రతుకుతారు, ఇక అంతే. ప్రాణం ఎంత మొక్కం చాలా బాగా అయిపోయింది సిస్టర్, మీకే కలదోడు కూడా తీపిచ్చేస్తా తర్వాత, ఓకేనా? అయ్యో పాపం, ఆవిడకే ముందు అన్ని రకాలు తినాలని చాలా ఆశగా ఉంది. మొదలెడుగా నాకు ఈ రోజు కూడా చూసాక మొదలెడతామే. హల్లెలూయా. విషయాలు లో సరిగా ఉండకపోయినా వాళ్ళు ఎండిపోయినటువంటి వారితో సమానం. ఒక చెట్టుని మనం చూస్తాం, ఆ చెట్టుకి నీరు లేకపోయింది అనుకోండి, అది ఎండిపోతూ ఉంటుంది, తర్వాత చనిపోతుంది. ఆ ఎండిపోతున్న స్థాయిలో మళ్ళీ మనం నీళ్ళు పోస్తాం, మళ్ళీ చిగురించి చక్కగా ఆకులు చక్కగా కనపడుతుంది. ప్రియులారా, ఆ చెట్టు ఎండిపోతున్నప్పుడు ఆ కొమ్మలు, ఆ ఆకులు, అదంతా చూడటానికి కూడా అంత మంచిగా అనిపించదు. గమనించండి. అప్పుడు దాని చుట్టూ త్రవ్వులో ఉంటే దానికి వాటర్ వచ్చేటట్టుగా చూస్తే మరలా ఉంటుంది. అది పచ్చగా ఉన్నప్పుడు ఆ చెట్టుని చూసినప్పుడు మనం ఇష్టపడతా ఉంటాం, ఆ చెట్టుని చూసినప్పుడు మనం సంతోషపడతాం, ఆ చెట్టుని చూసినప్పుడు దాని నీడకి వెళ్ళాలనిపిస్తుంది, దాని దగ్గర ఒక సెల్ఫీ ఫోటో దిగాలనిపిస్తుంది. అదే ఎండిపోయిన చెట్టు కాడికి వెళ్ళి ఎవడని ఫోటో దిగుతాడా? ఎక్కడ దిగడం. గమనించండి. ఆధ్యాత్మిక జీవితంలో కూడా విశ్వాసులు ఎప్పుడైతే కొన్ని విషయాలు వెనకంజ వేస్తూ ఉంటారో వాళ్ళని ఆ స్థితి ఆవరించేస్తుంది. దయచేసి గమనించండి. అప్పుడు మనం గ్రహించాలి. వీళ్ళు గ్రహించారు. మనము ఏమైపోయామన్నారు? ఎండిపోతిమి. ప్రియులరా గమనించండి, మనము ఎండిపోయాం, అయిపోయింది మన పని. నిజంగా నా అనుభవంలో నేను చెప్తున్నాను, నేను ఇలా ప్రార్థన చేయగానే అవతల వాళ్ళకి స్వస్థత కలుగుతుంది, కలగాలంతే. హల్లెలూయా. ఏమైనా అక్కడ జరిగిందనుకో నాకు అర్థమైంది, నేను ఏమైనా తప్పు చేశానని వెనక్కి వెళతాను. నా ఆధ్యాత్మిక జీవితం, నా ప్రార్థన జీవితం, నా విశ్వాసం అన్నీ పరీక్ష చేసుకుంటాను. ఎక్కడ లోపం ఉందో గ్రహించి వెంటనే సరి చేసుకుంటాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, సహజంగా మన జీవితాల్లో తప్పులు ఒప్పులు అనేవి జరుగుతాయి. కొంతమంది ఒక పొరపాటు జరిగినప్పుడు ఆ పొరపాటులో నిలబడిపోతున్నారు, జీవితాన్ని సరి చేసుకోలేకపోతున్నారు, మనసుని మార్చుకోలేకపోతున్నారు. అలా మార్చుకోపోతే అది దినదినం పతనానికి గుర్తు. అది ఆధ్యాత్మిక పతనం, ఆధ్యాత్మిక దిగజారిపోవటం. వాక్యములో ఉన్నవాడు దేవుల్లో ఉన్నవాడని అర్థం. వాక్యములో ఉన్నటువంటి వారు, ఆధ్యాత్మికంగా ఉన్నటువంటి వారు వీరులుగా ఉంటారు, శూరులుగా ఉంటారు, బలవంతులుగా ఉంటారు, ధైర్యవంతులుగా ఉంటారు. చప్పలు కొట్టి ప్రభుని మహింపడదాం. ఎండిపోయినటువంటి వారుగా ఉండరు. ఎండిపోయినటువంటి ఆ స్థితిని తిరిగి జీవింపచేయమని దేవుని దగ్గర ప్రార్థన చేయాలి మనం. ఆమేన్, హల్లెలూయా. ఏదైనా ఒక పొరపాటు జరిగినప్పుడు, ఏదైనా ఒక పాపము నీకు సమీపించినప్పుడు అలా కృంగిపోకూడదు. అది ఎలా జరిగింది, ఎందుకు జరిగింది, ఆ విషయాన్ని గ్రహించి నీ ఆధ్యాత్మిక జీవితాన్ని మరలా పురుకొల్పుకోవాలి, దాన్ని తిరిగి పొందుకోవాలి. ఆమేన్, హల్లెలూయా. దేవుడు ప్రతి విషయాన్ని చూస్తాడు. దేవుడు ప్రతి వ్యక్తి యొక్క ఆలోచనను గుర్తిస్తాడు. దేవుడు ప్రతి ఒక్క బిడ్డకు ఆయన సహాయం చేయాలనుకుంటాడు. ఆ స్థితిని మనము తిరిగి చెప్తే ఆయన వాక్యంలో ఉంది, రక్షింప నేరకున్నట్లు నా చెయ్యి కురచగా, విననేరకున్నట్లు నా చెవులు మందంగా. హల్లెలూయా చెప్దామా? రక్షించే దేవుడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. వినే దేవుడు, రక్షించే దేవుడు, వెంటనే కార్యం చేస్తాడు. ఇశ్రాయేలు పరిస్థితి ఎట్లా ఉందంటే,
ఎండిపోయినటువంటి పరిస్థితి. అందుకని ఇశ్రాయేలులో ఉన్న గొప్పతనాన్ని బైబిల్లో మనం చూస్తాము. ఏంటంటే అనేక సమయాలు దేవుడి మీద తిరుగుబడ్డారు వాళ్ళు. అనేక సమయాలు, ఒకటిసారి కాదు, రెండుసార్లు కాదు, 3 సార్లు కాదు, 4 సార్లు కాదు, 100 కాదు, ఇంకెక్కువ. ఆయన వాళ్ళకి ఎలా సహాయంగా ఉన్నాడో చూస్తూ కూడా దేవుడు మూకేం చూసారు అని వాళ్ళు అంట. అందుకని ఐగుప్తు నుంచి ప్రయాణం 40 రోజుల్లో కాలినడక ప్రయాణం. ఇప్పుడు మనకు తెలుసు కదా, గూగుల్లో చూస్తే బైకులు వెళ్తున్నావా, నడుచుకుంటూ వెళ్తున్నావా, కారులో వెళ్తున్నావా, ఆటోలో వెళ్తావా అనేది ఉంటుంది. అది మనం టిక్ చేస్తే ఆ సమయం చెప్పేస్తుంది. ఇక్కడ నుంచి ఇన్ని గంటలకి వెళ్తాం, ఇంత టైంకి వెళ్తామని. ఆ టైంకి మనం వెళ్తామని చెప్తుంది. ఈ టైంకి నువ్వు వెళ్తావని. అక్కడి నుంచి ఐగుప్తు నుంచి వాళ్ళు కానాను వెళ్ళాలి కదా, అది 40 రోజులు మాత్రమే ప్రయాణం. 40 రోజులు మాత్రమే. 40 రోజుల ప్రయాణం ఏమైపోయింది తెలుసా? ఎన్ని సంవత్సరాలు? 4 కాదు, ఎంత? 40 సంవత్సరాలు. 40 రోజులు ఎక్కడా, 40 సంవత్సరాలు ఎక్కడా? చూడండి దేవుని బిడ్డలారా, చాలామందికి తెలీదు. కొంతమంది సనుక్కుంటా ఉంటారు. ఆ మనిషి ఎప్పుడైతే సనుక్కుంటారో ఆ వ్యక్తితో మనం కలిసి పని చేయలేము. దయచేసి గమనించండి. ఆ సనుగుడు ఉన్న ఒక మనిషి మన ప్రక్కన ఉన్నాడు అనుకోండి, తప్ప ఓపెన్గా చెప్పేస్తే అక్కడితో అయిపోద్ది. సనుక్కుంటూ ఉన్నారనుకోండి, వాళ్ళతో మనం సంసారం కూడా చేయలేం. సనుగుడు ఉన్నవాడితో సంసారం చేయలేం, సనుగుడు ఉన్నవాడితో సహవాసం చేయలేం. సనుగుడు ఉన్నటువంటి వారితో చాలా కష్టం అండి, చాలా కష్టం. వీళ్ళ సనుగుడు వలన 40 రోజుల ప్రయాణం 40 సంవత్సరాలు అయిపోయింది. చూడండి, సనుగుడు ఒక్క కారణమే అంటాడు. ఇది కారణం ఏంటి? సనుగుడు. దేవుని దృష్టిలో ఒక్క దినము ఎన్ని దినాలండి? 1000 దినాలంటే 3 సంవత్సరాలు. ఒక్క దినము దేవుని దృష్టికి 3 సంవత్సరాలు. మీరు ఇక్కడ కూర్చున్నారు, ఈ దినము దేవుని సందులో కూర్చున్నారు, దేవుని మందిరంలో ఉన్నారు కదా, దేవుని సందులో గడుపుతున్నారు కదా. ఈ ఆశీర్వాదం ఎన్ని సంవత్సరాలు తెలుసా మీకు? 3 సంవత్సరాలు ఉన్నది. చప్పట్లు కొట్టి ప్రభుని గనపరచండి. 3 సంవత్సరాలు. ఒక్క దినము ఆయన దృష్టిలో ఎన్ని సంవత్సరాల? 3 అంటే 1000 దినాలు అంటే దాదాపుగా 3 సంవత్సరాలు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎంత ఆశీర్వాదమో చూడండి. కొంతమంది దేవుని సన్నిధిని కోల్పోతారు, దేవుని సన్నిధికి రారు. ఒకవేళ వచ్చినా లేటుగా వస్తారు, ఒకవేళ వచ్చినా విశ్వాసంగా ఉండరు, ఒకవేళ వచ్చినా చిరాకుగా ఉంటారు. ఎప్పుడు అయిపోద్దా అని కూడా కొంతమంది కూడా, ఎప్పుడు ప్రార్థన అయిపోద్దా, ఎప్పుడు ఇంటికి వెళ్ళిపోదాం అనుకోవడం. అసలు అలాంటి వాళ్ళు వచ్చిన ఆశీర్వాదం లేదు. దేవుని సన్నిధికి మంచి మనసుతో రావాలి, హృదయ శుద్ధితో రావాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. బలవంతంగా ఎవరో పట్టుకొస్తే వచ్చేవరకు నీకేం ఆశీర్వాదం? లేదు, ఆశీర్వాదం రాదు. ఒకవేళ నీకు నీవే మరి కోరా కుమారులు అంటారు ఒక కీర్తనలో, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దావీదు అంటాడు, జనులు మందిరానికి వెళుదాము అని నాతో అన్నప్పుడు నేను సంతోషపడితిని. హల్లెలూయా. జనులు మందిరానికి వెళుదామని చెప్తేనే నాకు సంతోషం వచ్చేసింది. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు దేవుని బిడ్డలారా, దేవుని మందిరానికి వచ్చేవాడు సంతోషంతో రావాలి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా గమనించండి, మనం చేసే పనులు మనం ఆనందిస్తాం. మనం దేవుని ఆరాధిస్తున్నప్పుడు అది కూడా మనకు ఆనందం కలుగుతుంది. మన ద్వారా దేవుడు ఇలాంటి కార్యాలు చేస్తున్నప్పుడు, మనుషులు చేస్తే అయితే ఆ కార్యాలు, మనుషులు చేస్తే అయ్యే, మనుషులు చేయం కార్యాలు చేయలేం. ఆ దేవుడు మన ద్వారా జరిగిస్తున్న కార్యాలు చూసినప్పుడు ఆనందం. అబ్బా, దేవుడు మనల్ని వాడుకుంటున్నాడు. ఒక కెమెరామెన్ దేవుడు వాడుకుంటాడు, ఒక మ్యూజిక్ కొట్టే వాళ్ళు దేవుడు వాడుకునేటట్లుగా ఉండాలి, ఒక పాట పాడేవాళ్ళు దేవుడు నన్ను వాడుకున్నాడు అనేటువంటి విధంగా ఉండాలి. అలా ప్రయాసపడాలి. ఒక పాట పాడుతున్న వ్యక్తి ఆత్మతో నింపబడి నన్ను దేవా నువ్వు వాడుకోమని ప్రార్థన చేసుకోవాలి. దేవుని పని చేయటానికి చదువుతో పని లేదండి.
దేవుని పని చేయటానికి ఎంతో పెద్ద జ్ఞానం అది కాదు ఇది కాదండి. మన మనస్సును సిద్ధపరచుకోవాలి, మన ఆత్మను సిద్ధపరచుకోవాలి, మన శరీరాన్ని సిద్ధపరచుకోవాలి, మన వాతావరణాన్ని మనమే కల్పించుకుని ఆధ్యాత్మికంలోనికి రావాలి. ఎవరితో అంటే వాళ్ళతో మాట్లాడేసి ఎలా అంటే అలాగా జీవిస్తూ ఎలా అంటే అలాగా మందిరానికి వచ్చేస్తే దేవుడు నీతో మాట్లాడు. నీ ఇంట్లో అయినా సరే ఎలాగంటే అలా జీవించేస్తే దేవుడు నీతో మాట్లాడు. దేవుని స్వరం నువ్వు వినలేవు. నువ్వు ఆధ్యాత్మికం ఉన్నట్టుగా నీకు అర్థం కాదు. నువ్వు ఏ పని చేసినా అది నీ చేతికి వచ్చేటట్టు అది వెనకపోద్ది. నువ్వేమనుకున్నది జరగదు. ఎప్పుడైతే నువ్వు ఆధ్యాత్మిక ఉంటావో కమాండింగ్ ఉంటుంది నీ మీద, ఆ పని మీద కమాండింగ్ ఉంటుంది. అది తప్పుపోతుందని నీకు తెలిసిన కూడా నువ్వు ఒక్కడ ఆజ్ఞాపిస్తే అది తప్పుపోయేది కూడా తిరిగి నీ కాళ్ళ దగ్గరికి వచ్చేస్తా. అంత గొప్ప ఉంది ఆధ్యాత్మికతలో, ఆత్మీయతలో అంత ఘనత ఉంది. ఎండిపోయిన స్థితిలో ఉంటే ప్రతిదీ విఫలమైపోద్ది. అతడు చేయనిది సఫలం అంటారు కదా, దాని పక్కన చూస్తే అలా లేనటువంటి వారు చేసేది ఏమైపోద్దంట? విఫలం. సఫలం కాదు, విఫలమైపోద్ది. అందువల్లనే చాలామంది జీవితాలు సరిగా ఉండవు, చాలామంది కుటుంబాలు సరిగా ఉండవు, చాలామంది బ్రతుకులు వాళ్ళు అనుకున్నట్టుగా ఉండదు. గాలికి చెదరగొట్టు పొట్టు అంటే ఇటు గాలి వచ్చింది అనుకో, అటు పొట్టు ఏమైంది అటు వెళ్ళిపోద్ది, అటు గాలి వచ్చింది ఇటు వెళ్ళిపోద్ది, ఇటు గాలి వచ్చింది అనుకో పొట్టు అటు వచ్చేద్ది, ఇటు గాలి వచ్చింది అంటే దానికి ఒక స్థిరత్వం ఉండదు. గాలికి చెదరగొట్టు పొట్టు. సాతాను కూడా అంతే, స్థిరత్వంగా ఉండడు చాట. యోబు గ్రంథంలో మనం చూస్తే ఎక్కడి నుంచి వచ్చామంటే నేను భూమి మీద అటు ఇటు తిరుగుతున్నాను అన్నాడు. ఎవరు ఖాళీగా ఉన్నారో చూద్దాం తొక్కేద్దాం అనుకున్నాను, కానీ నేను చూశాను యోబుని అన్నాడు. ఏంటి యోబు సంగతి అంటే, అబ్బో యోబు మామూలుడు కాదు ఆమె. ఏం చూసావు అతను అంటే, అబ్బో అతడు చాలా స్ట్రాంగ్ అని చెప్పింది. చప్పట్లు కొట్టాను గట్టిగా. ఎలా ఉండాలి? చాలా స్ట్రాంగ్గా ఉండాలి. ఎందుకంటే యోబు గ్రంథంలో మనం చూసినట్లయితే ఆయన యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని ఎడల భయభక్తులు కలిగిన వాడు, చెడుతనం విసర్జించిన వాడు. హల్లెలూయా. ఒకడు స్ట్రాంగ్గా ఉండాలంటే ఈ క్వాలిఫికేషన్ ప్రతి ఒక్కళ్ళలో ఉండాలి. యథార్థవంతుడిగా ఉండాలి, న్యాయవంతుడిగా ఉండాలి, చెడుని విసర్జించేవాడిగా ఉండాలి, అలాగే దేవుని ఎడల భయభక్తులు కలిగినటువంటి వాడుగా ఉండాలి. మనుషులు చూసే భక్తి మనుషులు నీకు మార్కులు వేస్తారేమో కానీ దానికి ప్రతిఫలం ఉండదు. పరలోకమందున దేవుడు మన భక్తిని చూస్తాడు. హల్లెలూయా. మరి ఏంటంటే ఇదిగో సాతాను చూడండి ఒక ఛాలెంజ్. నీవు ఆయన చుట్టూ కంచేసావు దేవా అంటది. ఏమేసాడంటే దేవుడు, యెహోవా యందు భయభక్తులు గలవారు చుట్టూ ఏముంటది? ఆయన దూతలు కావలు ఉండి వారిని రక్షిస్తారు. అంటే కంచె పడిపోద్ది నీకు ఆటోమేటిక్గా. హల్లెలూయా. మల్లేశ్వరి శంకర్పల్లి అంట బ్లీడింగ్ బాగా అయ్యి చెవులు నొప్పుతో వచ్చి ప్రార్థన చేయించుకున్నాము, తగ్గిపోయింది. గ్యాస్ ప్రాబ్లం కూడా వెళ్ళిపోయిందా? ఎవరు చప్పులు కొట్టండి గట్టిగా. మీ పేరేంటి? మల్లేశ్వరి. నీవు అక్కడ మా ఇంటికి వచ్చావు కదా, గుర్తుందా? ఎంతకాలం అయింది వచ్చి? 4 months. ఏం బాధతో వచ్చావు? ఏమి బాధ? బ్లీడింగ్. ఎన్నాళ్ళుగా బ్లీడింగ్? 2 months అయింది. 2 నెలలు బ్లీడింగ్. ఇక్కడికి వచ్చి ఎంతకాలం అయింది? 4 months అవుతుంది. 4 నెలల క్రితం జరిగిన విషయం ఏంటంటే ఓవర్ బ్లీడింగ్ అంట. 2 months ఓవర్ బ్లీడింగ్ అయిపోతుందంట. నేను మా నెంబర్ 4 నెంబర్ దొరికించుకుంది. ఎట్లా దొరికించుకున్నావు? టీవీలో చూసావా? మీ కొరుతురు పరిస్థితి ఏంటి? నాకు ఫోన్ చేసే టైం. దేవుడు మంచి చేస్తాడు, దేవుని దగ్గరికి పోదాము, హాస్పిటల్కి వద్దా అన్నాను. అన్నాక నీ దగ్గరికి వచ్చినాక గిట్ట ఆమె అనుమానంతో పోదాము అన్నాడు. దేవుడు మంచి చెప్పిండు, మంచి చేస్తాడు, వద్దు అంటే కూడా పోదామంటే డాక్టర్ ఏం చెప్పలేడు, అన్నీ నార్మల్నే ఉన్నాయి ఆమె. నా బిడ్డకి ఓవర్ బ్లీడింగ్ అయిపోతుంది, ఇక అదేదో హాస్పిటల్కి వెళ్తే ఇక గర్భసంచి అని ఇదని అదని అంటారు కదా, ఈ ప్రాబ్లం ఆ ప్రాబ్లం ఇక అంటారంటే ఎందుకు ఎడుతున్నావు, ఇక్కడికి వచ్చేమన్నా అంతేనా?
ఆమె భర్త వీళ్ళందరూ కారులో వచ్చేసారు, గజగజగజ వణిగిపోతున్నారు. 2 నెలలుగా ఓవర్ బ్లీడింగ్ కంటిన్యూషన్గా. అక్కడికక్కడే తగ్గిపోయిందమ్మా. అప్పటికప్పుడే ఇంటికి పోయినాక తగ్గింది. మొత్తం క్లోజ్. చప్పులు కొట్టండి గట్టిగా. ఇంటికి వెళ్ళగానే నార్మల్ అయిపోయిందమ్మా. మళ్ళీ అప్పటి నుంచి ఇప్పుడు వరకు ఆ ప్రాబ్లమే తెలియదు. చప్పులు కొట్టండి గట్టిగా. అదే ఆ ఓవర్ బ్లీడింగ్లో వెళ్ళిపోతే హాస్పిటల్కి గర్భసంచి తీసేయాలి, అక్కడ గడ్డలు ఉన్నాయి, లేకుంటే అది ఉంది ఇది ఉందని చెప్తారు. నార్మల్ అయిపోయింది. చప్పట్లు కొట్టండి. ఆమె సిస్టర్ ఓకే కదా? గాడ్ బ్లెస్. ఇది చాలా పెద్ద హాస్పిటల్ అండి, పరలోక సంబంధ హాస్పిటల్. ఏ హాస్పిటల్ చెప్పండి? ఈవిడికి ఇవ్వండి, మైక్ ఇవ్వండి. అంజలి ఎవరు? మల్లేష్. మల్లేష్ అంటే మీ అబ్బాయా? అరే మీరు చాలా బక్కగా ఉండి వచ్చారు. అక్కడ బాధతో వచ్చాను. చాలా డిప్రెషన్, ఎక్కువ రక్తస్రావం ఉండేది. ఇక్కడికి వచ్చినాక ఆ వారం ఆ రోజు తగ్గిపోయింది. చప్పట్లు కొట్టండి ఒకసారి, చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. ఆ రక్తస్రావణం ఎంతకాలంగా ఉందమ్మా? రక్తస్రావం అప్పటికి ఒక 6 months నుండి అవుతుంది సార్. 6 months రక్తస్రావం. అట్లే వస్తుంది పోతుంది బాగా వీక్ అయిపోయి పడిపోతున్నా. అసలు నాకు కళ్ళు కనబడట్లేదు, నిల్ అయిపోయింది బ్లడ్ మొత్తం. అవును, చాలా బక్కగా కనపడ్డారు. ఎప్పుడు వచ్చారు మీరు? 2 వారాలా 1 వారమా? 2 వారాలు వచ్చాం సార్. వచ్చారు కదా, అక్కడే ఉన్నారు కదా మీరు? ఇక్కడే కూర్చున్నాం. ఇప్పుడు ఇదేంటిది మీకు? ఏమి తగ్గిపోయింది? గడ్డ ఉంది, కొంచెం గడ్డ ఉంది సార్. ఇంకా కొంచెం ఉందా గడ్డ? గడ్డ ఉంది సార్. బ్లీడింగ్ డైజెషన్ కూడా ఎక్కువ అవుతుంది సార్ నాకు. అంతకు ముందు డైజెషన్ కాకపోయేది, స్టమక్ అంతా ప్రెగ్నెన్సీ లాగా ఉండేది. మీరు ముఖము చాలా డల్ గా ఉండేది సార్. బాబు మీ మమ్మీ కదా? చాలా వీక్ వచ్చారు. 6 నెలలుగా రక్తస్రావణంతో బాధపడుతుంది. కడుపులో గడ్డ. ఈ గడ్డ వల్ల మీకు రక్తస్రావణం జరిగింది. అది అయితేనే ఉంది సార్, అది తగ్గట్లేదు సార్. అది ఇప్పుడు మొత్తం అయిపోయింది కదా? ఇప్పుడు వచ్చినప్పుడు ఎన్ని వారాలు అయింది ఇక్కడ వచ్చి? ఇది 3వ వారం సార్. 3 వారాల లోపల అద్భుతం జరిపోయిందా? అవును సార్. చప్పలు కొట్టాను గట్టిగా. అది వాస్తవంగా హాస్పిటల్కి వెళ్తే ఏమంటారు గడ్డ గురించి? అది ఆపరేషన్ చేయాలి, బ్లడ్ ఎక్కియాలి. ఇప్పుడు అవసరం ఉందా? ఆపరేషన్ అవసరం ఉందా? ఇప్పుడు లేదు సార్. ఆకలి కూడా కానిది, ఆకలి అయింది కదా? అవును సార్. మెడిసిన్స్ కూడా వేసుకోలేదు. ఒక సిరప్ కి 1500. అట్లా నేను 3 బాటిల్ వాడాను. ఒక 60 టాబ్లెట్స్కి 2000. అట్లా నేను ఒక మంత్ వాడాను. ఆ మెడిసిన్స్తో చాలా నాకు బాధ వేసింది. అవి మింగాలంటే చాలా చేదుగా ఉండేది. నేను అలా నరకం చూసిన. అసలు ఆపరేషన్ చేయాలంటే చేయొద్దు అని చెప్పి మెడిసిన్స్ తెచ్చుకుంటే అలా కూడా తగ్గలేదు నాకు. నిజంగా 6 నెలలుగా ఎన్ని హాస్పిటల్కి వెళ్ళావమ్మా నువ్వు? ఒక 3 పెద్ద హాస్పిటల్ 3 వెళ్ళాను సార్. కరీంనగర్లో అక్కడ చూపించుకున్నాను. అవును, పెద్దపల్లి సార్ మాది. వినండి, అది తగ్గలేదు. హాస్పిటల్ ప్రకారంగా ట్రీట్మెంట్ ప్రకారంగా ఆ కడుపులో గడ్డ అంటే గర్భసంచి తీసేతేనే బ్లీడింగ్ ఆగుతుంది. అవును సార్. లేకుంటే ఆగదు. నేను అదే చెప్తున్నా కదా, టీవీలో చూస్తున్నా కదా, గర్భసంచులు తీసుకోవద్దు, ఇక్కడికి రండి, నేను ప్రార్థన చేసి ఆపేస్తాను అని చెప్పాను. అది విన్నావా? విన్నాను సార్. చప్పట్లు. అది వచ్చిన ఆ నమ్మకం ఎంతవరకు సక్సెస్ అయింది? చాలా సక్సెస్ అయింది. 100, 200, 1000 1000 చప్పట్లు కొట్టాలి. అది రావడం లేదు, మెడిసిన్స్ వేసుకోవడం లేదు. ఇక్కడికి వచ్చిన వారమే బంద్ చేసేసిన మెడిసిన్స్. నేను మెడిసిన్ కూడా బంద్ అయిపోయింది, బంద్ చేసాను. సిరప్లు బంద్ అయినాయి, టాబ్లెట్లు బంద్ అయినాయి. దేవునికి మహిమ. ఎంత ఇటు తిరిగమ్మా, చప్పట్లు కొట్టండి గట్టిగా, చప్పట్లు కొట్టండి. ఎంత అంటే ఈమె ఎట్లా ఉంది తెలుసా? పిల్లడు చిన్న పిల్లలాగా వచ్చిందండి పాపం. చిన్న పిల్లలాగా అంటే 6 నెలలుగా ఓవర్ బ్లీడింగ్ అయిపోవటం. చిన్న పిల్లలాగా ఇదేంది మనిషి ఇట్లా ఉంది అనుకున్నా. అప్పుడు చెప్తుంది నా కడుపులో గడ్డ ఉంది, అది క్యాన్సర్ అంటారు. ఇక హాస్పిటల్కి వెళ్తే అదే అంటారు. ఇక్కడ నా తండ్రి నాలో ఉండబట్టి మీకు ఎన్ని గడ్డలు వచ్చినా ఒక్కొక్కరికి అయితే కడుపులో నిండా గడ్డలే. కడుపులో నిండా కడుపు ఇక్కడ ఉంది కదా, అన్ని గడ్డలే. ఇంత ప్రెగ్నెంట్ లాగా ఉంది కదా మీ కడుపు? నాకు కడుపు ఇట్లా ఉండేది, మొత్తం నార్మల్ అయిపోయింది. తగ్గిపోయింది సార్. అసలు నేను చేయి కూడా పెట్టలేదు కదా, చేదుతో పెట్టలే, తగ్గిపోతుంది అన్నారు అంతే. అంతేనా? అసలు ఈమెను చూస్తే ఈ మనిషి అంటే ఎట్లా ఉంది అనుకున్నా. అంటే అతుక్కుపోయినా ఒకలాగా ఇక్కడ కడుపు ఉంది, అది కరిగిపోవాలంటే అదే కరిగిపోతుంది. చప్పట్లు కొట్టండి. అలాగే చెప్పారు సార్. ఆమె నీళ్ళు టీవీలో చూస్తున్నారు. యేసయ్య నాలో ఉండి మీకు అద్భుతాలు చేస్తున్నాడు. తండ్రికి మహిమ. సంతోషమా సిస్టర్? ఓకేనా? గాడ్ బ్లెస్. వెళ్ళండి సిస్టర్. చప్పట్లు కొట్టండి గట్టిగా.
అమ్మ చాలా హ్యాపీగా ఉన్నావుగా, కొడుకుతో పాటు కదా ఇక్కడికి చప్పలు కొట్టండి. ఈరోజు ఇదేంటి ఇలా నడిపిస్తున్నాడు దేవుడు, చప్పలు కొడతావు. ఈ మనిషి అయితే ఇక్కడికి రాకపోతే ఏమైపోతుందో కూడా తెలీదు. ఆమేన్, హల్లెలూయా. అమ్మా మీ అమ్మ వచ్చింది ఇక్కడ, తమ్ముడు రాలేదు మీ సార్. తమ్ముడు రాలేదా? రాలేదు సార్. ఈ తల్లి ఇక్కడికి వచ్చినప్పుడు ఈ బట్టలు వేసుకోలేదు. ఏం బట్టలు వేసుకుని వచ్చావు? నైటీ వేసుకుని వచ్చి. ఎందుకో తెలుసా? ఓవర్ బీడింగ్, లంగాలు, బట్టలు అన్ని తడిచిపోతున్నాయి. గడ్డలు ఎంతగా ఇక్కడ ఇగో ఇప్పుడు కడుపు ఇంకా కొంచెం ఉంది కదా, ఇట్లా చూపించండి. బ్లడ్ వస్తుంది, అప్పుడు ఏమి ఆగిపోయిందా? చప్పలు కొట్టండి. బ్లడ్ ఆగిపోయింది. ఎన్ని సంవత్సరాలుగా బ్లడ్ అది? అది 7 సంవత్సరాలు అవుతుంది సార్. 7 సంవత్సరాలు. ఈమె 3 చర్చిలు కూడా తిరిగింది, అక్కడక్కడ ప్రార్థన. అన్ని చర్చిలు తిరిగిన, అంత హాస్పిటల్ తిరిగిన, అన్ని తిరిగినాయి. 7 హాస్పిటల్, చర్చిలు కూడా దగ్గర రాని, ఎందుకంటే బ్లడ్ వస్తుంది, బ్యాడ్ స్మెల్ వస్తుంది. అయిపోయింది మేము పని, చచ్చిపోతాయి. ఇక పెట్టె గిట్టె తెచ్చి ఆమెను సేవన్ని తీసేద్దాము అని ప్లాన్ వేసారు అందరు కలిసి. అయితే ఈమెలో టీవీ చూసింది, మన టీవీ చూసి. అవును సార్. అసలు ఈమె టీవీలో చూసినప్పుడు ఈమె ఇక్కడ వచ్చి ఇలా నిలబడింది. నిలబడతా కూడా శక్తి లేకుండా వచ్చింది. తల్లి తీసుకొచ్చింది, తల్లి కూడా చూసింది అంటే తీసుకొచ్చింది. శక్తి లేదు. ఈ ఓవర్ బ్లీడింగ్ 6-7 సంవత్సరాలు అంటే మాటలు కాదు. హాస్పిటల్కి వెళ్ళావా? హాస్పిటల్ ఏమన్నారు? అలేమన్నా నేను అడిగిందే చెప్పాలి. గడ్డలు వచ్చినాయి, ఆ గడ్డలకి ఇంకా గడ్డలు వచ్చినాయి. గర్భసాన్ని తీసేసిన, బతవో సస్తవో తెలియదు, చచ్చిపోతాను, బతకవు, ఏడికైనా బతకవు అని చెప్పి. గడ్డలు, గడ్డ కాదు, గడ్డలు, గడ్డలు, పెద్ద పెద్ద గడ్డలు. ఒకటి కాదు, 2 కాదు. ఇక్కడ కడుపు ముందుకి చాలా ఉంది, నైటీలో ఉంది మనిషి, ఇక్కడ ఉంది కడుపు. అసలు నడవాలంటేనే కష్టం, నడవలేని. ఇంచుమించు ఒక జానకి దాటి ఉంది. పిల్లోడు ఏమేమి చెప్తున్నాడు తెలుసా? ఇంకా ఆయన చెప్తున్నాడు అంట, అమ్మ నాన్న చచ్చిపోయాడు. ఇంకెవరు చచ్చిపోయారు? అక్క చచ్చిపోయింది, నాన్న చచ్చిపోయింది. ఇక మనము ఉండలేము, చచ్చిపోదాం అనుకున్నాము. అయితే మీ ప్రోగ్రామ్ చూసిన తర్వాతనే మాకు శక్తి వచ్చేసింది. మేము ఆ పిల్లోడు ఈమె లెగలేదు కదా, బట్టలు ఆ పిల్లోడు ఉతుకుతుంటే ఆ గడ్డలు చూసి ఏమనిపించింది నాన్న నీకు? నాకు చాలా బాధ అనిపించింది. అసలు ఏడుపు ఒక దిక్కు, ఏడవాలా ఏం చేయాలో అర్థం కాక, ఇటు పని చేసుకోవాలా, అటు మమ్మీని చూసుకోవాలా అర్థం కాక అసలు విసుకొచ్చేసేది. ఫుల్ ఎగ్జామ్. పిల్లోడు చెప్తున్నాడు, అమ్మకి ఎంతలో గడ్డలు, అదేనా లంగాలు, నైటీలు అన్నీ తడిసిపోతుంది. ఆ గడ్డలు చూసి మా అమ్మ ఇక బతకదు, ఇక ఏమన్నా పురుగులు ఏదైనా తెచ్చుకుని ఇద్దరు ఇక ఉన్నాం కదా, ఇద్దరం కూడా చచ్చిపోతే బాగుంటుందని ఆ పిల్లోడు ఆలోచన చేస్తున్నాడు. 7 సంవత్సరాల బాధ ఇది. ఇక్కడ ఎంత సమయంలో తగ్గిపోతుంది? 7 సంవత్సరాలు. ఇక్కడ ఎంత టైంలో? నిమిషంలో ఇట్లా చెప్పంగానే ఇట్లా తగ్గిపోయింది. పబ్లిక్ చూపించాలి, అట్లా ఇట్లా చెప్పంగానే ఇట్లా తగ్గిపోయింది. హల్లెలూయా, హల్లెలూయా, దేవుడే చేసిండు. హల్లెలూయా. దైవజనుల వల్ల ఎంతసేపులో తగ్గిపోయింది అంటే తెలుసా? ఫస్ట్ వారంలోనే ఆమె నార్మల్ గా అయిపోయిందంట. 2వ వారంలో వచ్చేసి వచ్చింది, ఇది 3వ వారం నార్మల్ సంపూర్ణంగా వచ్చేసారు. ఏంటి ఇది? ఏ హాస్పిటల్ అయితే అన్నారంట క్యాన్సర్, అది లాస్ట్ స్టేజ్, అది ఏదో ఆ స్టేజ్ ఈ స్టేజ్ ఏదో చెప్తున్నారంట. నేను ఇప్పుడు మిషన్ కుడుతున్నా, జాకెట్లు కుడితేనే నాకు బతుకు, లేకపోతే లేదు. భర్త లేడు, ఎవరు లేడు, జాకెట్లు కుడితేనే బతుకు. జాకెట్లు కుట్టి బతుకుతున్నా. ఇప్పుడు నేను జాకెట్లు కుడుతున్నా. నేను మిషన్ కుడుతున్నా, మిషన్ కుడుతున్నా. మిషన్ కుట్టలేని పరిస్థితి, అసలు ఇవ్వలేని పరిస్థితి, ఎవరి మొక్కం చూసి మాట్లాడలేని పరిస్థితి. కానీ ఇప్పుడు నేను జాకెట్ కుడితేనే నాకు కొడుకు బతాడు. నేను జాకెట్లు కుట్టుకుంటే బతుకుతున్నా. అయ్యగారి దగ్గరికి వచ్చి ప్రార్థన చేయించుకొని పోయి జాకెట్లు కుడుతున్నా. చాలయ్యా అని చెప్పండి అందరూ, చాలయ్యా, చాలు, హల్లెలూయా. అంకుల్ ఇంకొకటి ఏంటంటే, మమ్మీకి నువ్వు ప్రాణం చేసిన వెంబడే తెల్లారి మండే రోజు నీరు కొవ్వు మొత్తం పోతూనే ఉంది. ఇంత నా కడుపు ఇంత మొత్తం లోపడిపోయింది. మళ్ళీ వారం వరకు లోపడిపోతుంది. చిన్నవాడు ఎలా సాక్షి వాడికి అన్ని తెలిసిపోతున్నాయి. ఏ క్లాస్ నాన్న ఇప్పుడు మీరు? ఇప్పుడు 8th కోచ్. 8వ? 8వ క్లాస్. 11 వెళ్ళి 12 సంవత్సరాలు. చిన్నవాడే. ఎందుకంటే తల్లి ఆ వయసులో వాడికి ఏమి తెలియదు, అటు ముందు తెలియదు, వెనక తెలియక ఆ కాన్సన్ట్రేషన్ తల్లి. ఆ తల్లి బాగా మంచంలో పడిపోయింది. అది నా దేవుడు నాకు ఇచ్చిన వరం అండి. అలా ప్రార్థన చేస్తే ఏదైతే చెడు ఉంటుందో అంతా గడ్డలుగా మొత్తం పడిపోయి క్లియర్ అయిపోతుందండి. యేసయ్య నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక.
సార్లు మేమిద్దరము చచ్చిపోదాం అనుకున్నాం. ఇక పురుగుల మందన్నా చిమ్మల మందన్నా తాగి చచ్చిపోదాం. ఇక నేను ఎట్నుంచి చచ్చిపోతున్నా కొడుక, నువ్వు కూడా ఆగమవుతావు, అది కలుపుకొని తాగేసి చచ్చిపోదామని అనుకున్నాము. కానీ దేవుని దయ వల్ల టీవీలో చూసి వచ్చేసినాం. వీడికి దేవుడే స్వస్థత ఇచ్చిండు, అయ్యగారే స్వస్థత ఇచ్చిండు. ఒక్క నిమిషంలో తగ్గిపోయింది. లేకపోతే మీ అందరు కూడా తగ్గిపోతుంది. ఇట్లాంటి సేవకుడు లేనే లేడు, ఉండనే ఉండడు, పుట్టడు ఇక పెరగడు, ఉండడు. అసలు ఈ లోకల్ ప్రపంచంలో ఇట్లాంటి సేవకుడు నేను ఏడు చూడలేదు కూడా, ఎవ్వరు కూడా చూడరు. ఈ ప్రపంచం మొత్తం రక్షింపబడాలి. దేవుని సేవకుని వల్ల ప్రపంచం మొత్తం స్వస్థత పొందాలి. అందరికి దేవుడిని తెలవాలి. నిజమైన దేవుడు యేసు ప్రభుని తెలుసుకోవాలి. అందరు రావాలి, స్వస్థత పొందాలి. నిజంగా దేవుని దగ్గర ఉంటే మనం అందరం మంచిగా ఉంటాం. దేవుడు లేకపోతే లేం మనం. నిజమైన దేవుడు యేసు ప్రభువే. దైవజనుడు మనకు దేవుడు ఇచ్చిన వరము. దైవజనుడు దేవుడు ఇచ్చిన వరము. ఈడ తప్ప వేరే తన ఏడికైనా తగ్గలేదు. చచ్చిపోయిన వాళ్ళని కూడా లేపిండు దేవుడు. ఖచ్చితంగా దైవజనుడు. ఇలాంటి దైవజనుడు మనకు దొరకడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆశ్చర్యకరుడా స్తోత్రం, ఆలోచనకర్త స్తోత్రం. ఆశ్చర్యకరుడా స్తోత్రం, ఆలోచనకర్త స్తోత్రం. బలమైన దేవా, నిత్యుడవగు తండ్రి, సమాధాన అధిపతి స్తోత్రం. బలమైన దేవా, నిత్యుడవగు తండ్రి, సమాధాన అధిపతి. చేతులు పైకెత్తి ఆమేన్. ఆహాహా హల్లెలూయా, ఆహాహా హల్లెలూయా, ఆహాహా హల్లెలూయా, ఆహాహా మరోసారి ఆహాహా హల్లెలూయా, ఆహాహా హల్లెలూయా, ఆహాహా హల్లెలూయా, ఆమేన్. గ్లోరీ, ప్రైజ్ ది లార్డ్. ప్రభువానికి స్తోత్రం. హల్లెలూయా. చప్పట్లతో ప్రభుని కనపడదామా? కృపతో రక్షించితివి స్తోత్రం. మరోసారి కృపా సత్య సంపూర్ణుడ స్తోత్రం. ఆమేన్. కృపతో రక్షించితివి స్తోత్రం. నీ రక్తమిచ్చి విమోచించినావే, నా రక్షణకర్త స్తోత్రం. నీ రక్తమిచ్చి విమోచించినావే, నా రక్షణకర్త స్తోత్రం. చేతుల పైకెత్తి ఆమేన్. ఆహాహా హల్లెలూయా, ఆహాహా హల్లెలూయా, ఆహాహా హల్లెలూయా, ఆహాహా ఆమేన్. ఆహాహా హల్లెలూయా, ఆహాహా హల్లెలూయా, ఆహాహా హల్లెలూయా, ఆహాహా హల్లెలూయా, ఆహాహా ఆమేన్. ఆహాహా హల్లెలూయా, ఆహాహా హల్లెలూయా, ఆహాహా హల్లెలూయా, ఆహాహా హల్లెలూయా, ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరూ పరిశుద్ధాత్మను మన మధ్యలోకి ఆహ్వానించుకుందాం. హల్లెలూయా చెప్పండి అందరూ. హల్లెలూయా, 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 హల్లెలూయా.
మరియమ్మ నాగర్ కర్నూలు. ఓవర్ బ్లీడింగ్ తగ్గింది, ఆస్తమా, ఎలర్జీ, ఆహారం ఏమి. మరియమ్మ ఎవరండి? నాగర్ కర్నూలు అంట. మరియమ్మ ఎవరు? మరియమ్మ అంటే మీరు మొన్న ఇక్కడికి వచ్చారు, లాస్ట్ టైం వచ్చారు. నువ్వేనా హాస్పిటల్లో ఉన్నది? తక్కువైందా? బ్లీడింగ్ తక్కువైంది సార్. బ్లీడింగ్ తక్కువైందా? నీకు నమ్మకం లేదు. ఇక్కడ నీ కొడుకు వచ్చాడా? వీళ్ళు పోయిన వారం వచ్చారండి. నేను యథార్థంగా చప్పలు కొట్టండి గట్టిగా, హల్లెలూయా. వీళ్ళు పోయిన వారం వచ్చారు. నీ పేరేంటి చెప్పు గట్టిగా. ఏ ఊరి మీది? నాగర్ కర్నూలు. మరియమ్మ ఓవర్ బ్లీడింగ్ ఎంతకాలంగా అయింది? 5 సంవత్సరాలు. 5 సంవత్సరాలుగా ఓవర్ బ్లీడింగ్. ఇప్పటికి వేరే పెద్ద జబ్బు ఉంది, వీళ్ళు భర్త కూడా చనిపోయాడు. ఇంకేమేమి ఉన్నాయి రోగాలు చెప్పు? షుగరు, ఆస్తమా, అలర్జీ, అన్ని. షుగర్ అంట, ఆస్తమా అంట, ఎలర్జీ అంట, ఇంకా రోగాలు ఉన్నాయి. ఇక్కడికి ఎందుకు వచ్చారంటే ఓవర్ బ్లీడింగ్ అయిపోతుంది, చాలా నీరసం అయిపోతున్నది అన్నీ చెప్పారు. చెప్తే లాస్ట్లో అందరూ కానుకలు వేసుకుంటారు ఇక్కడ. ఎందుకంటే పెద్ద పెద్ద రోగాల వాళ్ళే, ఉత్తోళ్ళు ఎక్కువ వద్దు. చూడటానికి వచ్చిన వాళ్ళు, ప్రార్థించడానికి వచ్చిన వాళ్ళు వద్దు. పెద్ద వ్యాధులు ఉన్నాయి అమ్మ అంటే ఈ బాబు ఎట్లాగో అట్లాగా. లాస్ట్లో అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఒక టీవీ ప్రోగ్రామ్కి స్పాన్సర్ చేశాడు. చేసిన తర్వాత వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అయ్యా ఇబ్బందిగా ఉంది, ఓవర్ బ్లీడింగ్ అయిపోతుందంటే నాకు నమ్మకం, నాకు కాన్ఫిడెంట్. నేను ఓవర్ బ్లీడింగ్ని ఆగు అంటే ఆగిపోవాలా. నేను ప్రార్థన చేసి చెప్పినా నీ లోపల ఒక లోపం ఉంది, దాని విషయంలో కూడా నేను చేస్తాను. షుగర్ ఉందని చెప్పి డాక్టర్ చెప్తే ఆమె ఆ వాడు మాట నమ్మేసింది. డాక్టర్ ఇక తినకుండా అట్లా ఎట్లా ఉంది. అప్పుడు నేను చెప్పా ఆమెలో ఉన్న ప్రభావం ఏంటి, చచ్చిపోతా అనుకున్నాయా, బాధ ఏంటి, కష్టం ఏంటి నేను చెప్పేసా అని అర్థం చేసుకుంది. ఇప్పుడు అన్ని తింటున్నావా? నిజం చెప్పు. తింటున్నాయా? ఓకే, చప్పట్లు కొట్టండి. ఈ తినక ఎన్ని సంవత్సరాలైంది? తినక ఎన్ని సంవత్సరాలుగా తినట్లే? 10 సంవత్సరాలు. 10 సంవత్సరాలుగా ఈమె తిప్పలు పడుతుంది. ఇటు 5 సంవత్సరాలుగా ఓవర్ బ్లీడింగ్, బాడీలో చాలా చాలా ప్రాబ్లమ్స్ వేరే వేరే ఇవన్నీ ఉంటగా కాన్కేసేసుకోమ్మా. నేను మొత్తం క్లోజ్ చేస్తున్నాను. ఈ లాస్ట్కి అందరూ వెళ్ళిపోయే మూమెంట్లు ఈ అబ్బాయి ఏం చేశాడు, కానుక వేసుకున్నాడు. ఇక హాస్పిటల్కి ఎప్పుడైతే అయిందో ఈమెకి ఆ డాక్టర్ చెప్పాడంట ఓవర్ బ్లీడింగ్ అవుతుంది కదా, నీకు ఆపరేషన్ చేసి గర్భసంచి తీసేస్తాను వద్దమ్మా అని తీసుకొచ్చి. అప్పుడు ఈమె ఏం చేసింది, తట్టుకోలేక అయ్యా నీకు కానుక వేసాను కదయ్యా, నా డబ్బులు నాకు ఇచ్చేయ అంది. నాకు తెలుసు నేను కష్టపడ్డాను, నేను ఆమె ఇది నేను తీసుకున్నాను, అది తగ్గిపోద్దమ్మా, ఎటువంటి డౌట్ నువ్వు పెట్టుకోకు అని చెప్పాను. ఎందుకు ఓవర్ బ్లీడింగ్ అవుతుందో కూడా చెప్పాను, క్లారిటీ ఇచ్చాను. 10 సంవత్సరాలుగా 5 సంవత్సరాలుగా పడుతున్న బాధ నాకు తెలుసమ్మా అని నేను చెప్పాను. అయ్యా హాస్పిటల్ అన్నా కట్టుకుంటాను ఫీజు, ఈ బాబుదో ఎవరిదో నెంబర్ ఇచ్చింది, వెంటనే ఫోన్లో కొట్టేశాను. అంతేనమ్మా. ఇక్కడ ఎవరైనా నమ్మితే ఇంతకంటే ఇక మీకు ఏ పాస్టర్ లేడండి. ఇలా సమీపంగా దేవుడు ఎలాగొన్నాడో అలాగున్నా నేను. నమ్మండి. మీకు నేను చెప్తున్నాను, ఏ డాక్టర్లు కాదు, ఏ శ్రుతి మాంత్రికులు కూడా ఎవరితోటి ఏది కావట్లేదు కాదు కూడా. మీరు లక్షలు ఖర్చు పెట్టి హాస్పిటల్ చూపించుకున్నా 50-50 అండి, ఆ దేవుడే కాపాడాలంటారు. నేనేమంటాను, అమ్మ నన్ను నమ్ము, వచ్చావు కదా, టీవీలో చూస్తున్నావు కదా, నేను తగ్గిస్తానమ్మా అని ఖచ్చితంగా మాట ఇచ్చా. పాప మా తల్లికి నాకు అనిపించింది వాళ్ళు పిల్లోడు ఉన్నాడు, ఇబ్బందులు పడుతున్నారేమో, ఆమెను బాధ పెట్టకూడదు, ఎంతో నమ్మకంతో వచ్చి తగ్గలేదు. నేను హాస్పిటల్ను చూపించుకుంటున్నాయా అంది. 10 సంవత్సరాలు చూపించుకుంటావు, తగ్గలేదు. ఒక్క పూట కూడా నాకు టైం ఇవ్వవా? ఆ చెడు వచ్చేస్తుందమ్మా, అది నాకు తెలుసు. ఆ చెడు వచ్చేసాక ఆగిపోతుంది, టైం ఇవ్వవా ఒక్క పూట అన్నా. కానీ అబ్బాయి ఇప్పుడు ఏమంటున్నాడు, చిన్న ఏం జరిగింది ఇప్పుడు చెప్పు. మా అమ్మకు మళ్ళీ కంప్లీట్గా మొత్తం తగ్గిపోయింది, ఇప్పుడు ఫుడ్ బాగా తింటుంది సార్. ఎన్ని సంవత్సరాల తర్వాత తెలుసా? 10 సంవత్సరాల తర్వాత. చప్పట్లు కొట్టండి ఇప్పుడు గట్టిగా. 10 సంవత్సరాల తర్వాత దేవుడు చేసిన కార్యం ఇది. వెంటనే మళ్ళీ స్పాన్సర్ చేసేసినాం, మళ్ళీ ఇక్కడికి వచ్చి సాక్షి. అదే బాబు విశ్వాసుడు, అమ్మ కూడా విశ్వాసురాలు. అడిగేటప్పుడు కూడా ఏంటమ్మా, డాక్టరు బాధ పెడుతున్నాడు, ఇస్తావా పెట్టాలన్నా బ్లడ్ వద్దా అని అంటే ఎక్కడ నాకు అవకాశం దొరకలేదు. అయ్యే మంచోడు. ఆపరేషన్ అయితే ఏం చేయలేదు, పూర్తి అయితే తగ్గిపోయింది, ఆగిపోయింది కదా, ఆగిపోయింది. ఫుడ్ ఇంతకుముందు తింటే ర్యాషెస్ వస్తుండే బాడీ మీద, ఏ ఫుడ్ తిన్నా కూడా ర్యాషెస్ వస్తుండే అమ్మకే. ఇప్పుడు ఏం పడదు అన్నది కదా, పడకపోతే పోయిన వారమేనండి వచ్చి. ఈ వాళ్ళకి ఈ శనివారం అంతే. టీవీ పరిచయం ఇది, ₹1,00,000 కట్టాలి, మెయింటెనెన్స్లు ఉంటాయి. ఇక్కడ మీకు అందరికీ ఫోన్లు మాట్లాడేవాళ్ళు, ఈ కెమెరాలు తీసేవాళ్ళు,
ఎడిటింగ్ చేసేవాళ్ళు, వీళ్ళందరికీ మాకు చాలా మెయింటెనెన్స్ చాలా ఉంటుంది. ఒక పాస్టర్కి చాలా ఎక్కువ బాధ ఉంది, బాధ్యత ఉంది నాకు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక దయచేసి ఎవరు ఇక్కడికి వచ్చారంటే ప్రభు దగ్గరికి వచ్చానంటే 100 మార్కులు వేస్తే అంతకి అంత 200 మార్కులు ఇక్కడ వేయండి. ఇప్పుడు జరుగుతున్న దినాల్లో 100కి 200 మార్కులు వేయాలి. చిన్న ఎంత మార్కులు పడాలి ఇప్పుడు చెప్పు, నువ్వు చెప్పినట్టుగా 1000 పడాలి. నేను అనేది అది. నేను తక్కువైతే ఒప్పుకోను. హల్లెలూయా, చప్పలు కొట్టండి గట్టిగా, హల్లెలూయా. ఇక్కడ యథార్థము ఉంది, ఇక్కడ పరిశుద్ధత ఉంది. మీరు రోగాలతో హాస్పిటల్ చుట్టూరు, మంత్రాలు వాళ్ళ చుట్టూరు, పాస్టర్ల చుట్టూరు తిరిగి అలసిపోతే ఇక్కడ వచ్చాక యేసయ్య దగ్గరికే వచ్చామనుకోండి, యేసయ్య దగ్గరికే వచ్చామని అనుకోవాలి. అలాగే మీరు ఉండాలి. చప్పట్లు కొట్టండి, ఆమేన్. అమ్మ ఇట్లా తిరగండి, అక్కడే ఉండండి. ఫీల్ ద హోలీ స్పిరిట్ పవర్. చప్పట్లు కొట్టండి, అలా చూడకూడదు. చప్పట్లు కొట్టండి, అలా చూడకూడదు. లేపండి. హల్లెలూయా. ఇంతకాలంగా దురాత్మలతో, రకరకాల శోధలతో, బాధలతో, వేదనలతో, దుఃఖములతో ఈ దేహము ఓరి బఖరషి ఓరి బాబా హల్లెలూయా. థాంక్ యూ జీసస్. హల్లెలూయా. చప్పట్లు కొట్టండి గట్టిగా, చప్పట్లు కొట్టాలి గట్టిగా. ఆమేన్. మరియమ్మ గారు ఇక్కడ రండి. సంతోషం. అసలు నిజంగా అసలు ఎలా వచ్చావు ఇక్కడికి? నువ్వు టీవీలో చూసి వచ్చినాయా, మా పిల్లలు వద్దన్నారు కానీ నేనే అయ్య దగ్గరికి పోతే బాగుపడతా. అంటే భాషలు దొంగోళ్ళు అలాగే అంటారు, వెళ్ళొద్దు అన్నారా? భాషలు దొంగోళ్ళు. చాలా మంది దొంగ భాషలు ఉన్నారేమో నాకు తెలీదు. నేను ఎవరన్నా మిమ్మల్ని పిలిచారో నాకు తెలీదు. వచ్చి స్వస్థత పొంది వెళ్ళండి అని చెప్పిన పాస్టర్ నేను ఒక్కడే. వచ్చి 2 సార్లు 3 సార్లు కాదు, వచ్చి స్వస్థత పొంది వెళ్ళిపోండి అంటున్నానా లేదా? నేను అదొక్కటే అంట. ఈ టీవీ పరిచర్య ఆగిపోద్దేమో, మీరు డబ్బులు ఇవ్వండి అని గూగుల్ పే కానీ ఫోన్పే కానీ పెట్టట్లేదు. ఎవరో పెడతారో అది నాకు వద్దు. నా ద్వారా మీరు స్వస్థత పొందుకుని మీరు ఇక్కడ ఇవ్వండి కానుకలు, ఈ సేవ జరగనివ్వండి. ఈ తల్లి ఎంత కన్ఫ్యూజ్ అయ్యిందో ఏమో తెలీదు. నాకైతే బాధ ఉంది. వాళ్ళ దగ్గర పాపం పైసలు లేవేమో అనుకున్నాను. అమ్మ నువ్వు బాధపడకని ఏమి ఒక్క మాట కూడా చెప్పకుండా ఆమెది. కానీ వాళ్ళు మరలా చూడండి ఎంత అద్భుతం కదా తమ్ముడు. హ్యాపీ కదమ్మా? ఓకే, అది ఆశీర్వాదం ఇంకా చాలా ఉంటాయి, తీసుకోండి. చప్పలు కొట్టండి గట్టిగా, చప్పలు కొట్టండి. దేవుని స్తోత్రము. మీ అందరికి వందనాలు. యేసు ఆశ్రయపురము ప్రతి శనివారం కూడా స్వస్థత విడుదల ప్రార్థన జరుగుతుంది. మరి కొంతమంది తలకాయ నిండా పుండ్లు ఉన్న వాళ్ళు వస్తున్నారు, 4th స్టేజ్ క్యాన్సర్ వాళ్ళు వస్తున్నారు, పక్షవాతం కలిగినటువంటి వాళ్ళు వస్తున్నారు, ఎన్నో రకాలైన శోధనలతో, చేతబడులతో, దురాత్మతో బాధపడుతూ వస్తున్నారు, విడుదల పొందారు. ప్రతిరోజు జరిగే ప్రోగ్రాం మీరు కళ్ళారా చూస్తున్నారు. మరి మీకు అవకాశం ఉన్నవాళ్ళు శనివారం అయితే గుర్రం కూడా యేసు ఆశ్రయపురంకి రండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశ్రయించును గాక. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్. మమ్మల్ని సంప్రదించవలసిన నంబర్స్ 7993569267 మరి యొక్క నెంబర్ 7993569287. మా అడ్రస్ ఎల్బీ నగర్ నియర్ బిఎన్ రెడ్డి, గుర్రంగూడ, హైదరాబాద్.